ఇతడు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. దుష్టుల ఆలోచన చెప్పుడా నడవక పాపుల మార్గాల నిలవగా అపహాసులు కూర్చునుగా యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు ఎవరాజు దానిని గ్రహించబడతారు. గట్టిగా ఉంది. సో మనలో కూడా మన హార్ట్స్ కూడా మన ఫ్రెండ్స్ ని తిట్టడము, మన బ్రదర్స్ ని కొట్టడము, యాంగర్ ని పెట్టుకోవడం వల్ల మనల్ని యేసయ్య ఒక ఘనమైన పాత్రగా ఎంచడు. కావాల్సినటువంటి జ్ఞానము దయచేయండి అయ్యా. నీ ఆత్మలో అభిషేకాన్ని నా ప్రభు వారికి తెలుసుకోమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్ లీడర్ లేకపోతే స్కూల్లో టీచర్స్ లేకపోతే పిల్లలు ఎలా అయిపోతారు? బాగుపడాలి, అలా చేస్తారు, చదవరు, అలా ఏముండదు. కాబట్టి టీచర్ ఉండాలి. కాబట్టి ఒక లీడర్ మనం నడిపించే వాళ్ళు ఉండాలి. మనకు కూడా అలా ఏసై కానీ ఎవరో ఒక లీడర్ ఉండాలి. కాబట్టి ఏసై లీడర్ ఉంటే కరెక్ట్ దాంట్లో మనం నడిపిస్తాడు.
20 సంవత్సరాలుగా మేము పెద్దవాళ్ళ మధ్యలోనే మేము సేవ చేసుకుంటూ వస్తూ ఉన్నాం, కానీ పిల్లల మధ్యలో మేము సేవ చేయలేకపోతుంది. ఆ ప్రార్థన ఫలితమై నిన్న ఈరోజు ఒక మంచి యూసీ క్లాస్ జరిగి పిల్లల మధ్యలో సేవ చేయడానికి మంచి అనుకూలమైంది. దాని తర్వాత ఈ యొక్క లైఫ్ ప్లేట్ ఆఫ్ చర్చ్ దాని ద్వారా మా సంఘానికి కాదు మా ప్రాంతానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. దేవుడు ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇంకా అధికంగా వాడుకుని ఇంకా అనేక చోట్ల ఈ విధమైనటువంటి సేవ చేయడానికి దేవుడు అనుమతి చేయాలని, అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఉత్సాహాన్ని దేవుడు అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు నా మంచి కలుగుగా